భారత్ ఉన్నంత వరకు ఇజ్రాయెల్ ఏకైకి కాదు. చాలామంది ఇజ్రాయెల్ ఏకైకి అన్నారు. ఆ సమయంలో భారత్ మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ అంతా ఇంత కాదు. ఇక నరేంద్ర మోదీ గారితో నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్నేహం విలువ కూడా అంతా ఇంత కాదని చెప్పి నెతన్యాహు అయితే ఈరోజు మాట్లాడడం జరిగింది. మేము భారత్లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఆ ఇన్వెస్ట్మెంట్తో ఈరోజు భారత్ ఇజ్రాయెల్ యొక్క సంబంధాలు ఇంకా మెరుగుపడతాయి. కానీ వాస్తవంగా ఇంకా మెరుగుపడతాయి అనడం చాలా తప్పే. ఎందుకంటే ఇంకా మెరుగుపడడానికి ఏమీ లేదు. మేము కలిసిపోయాం. ప్రపంచము ఇజ్రాయెల్ని ఒంటరి చేసిన ప్రతిసారి మేమున్నామని చెప్పి భారత్ ఎప్పటి నుంచి కాదు, లేకపోతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వాళ్ళకి తోడుంది. వాళ్ళకి ఒక దేశం ఏర్పడక ముందే, ఒక ప్రాంతం లేనప్పటి నుంచే ఈ ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో ఈ యూదుల కోసం భారత్ ఎప్పుడు కూడా ఆపన్నహస్తం చాసింది. ఆపన్నహస్తంలో వాళ్ళు బ్రతికారు. వాళ్ళకి ఏమీ కానంత వరకు ఇక్కడ మంచిగా మన రాజులు వాళ్ళని చూసుకున్నారు కూడా. దాన్ని ఉద్దేశించే ఈరోజు బెంజమిన్ నెతన్యాహు గారు అయితే మాట్లాడారు. ఈరోజు నాకు నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్నేహం కావచ్చు, ఇజ్రాయెల్కి భారతదేశానికి ఉన్నటువంటి స్నేహం కావచ్చు, యూదులకి భారతీయులకి ఉన్నటువంటి స్నేహం కావచ్చు, అది ఎప్పటికీ సమసిపోదు. కాకపోతే పేరుకే రెండు వేరువేరు ప్రాంతాలు, కానీ వాస్తవంగా చెప్పాలంటే అందరము కూడా మానసికంగా ఒక్కటే. కాబట్టి మా భారత్లో మేము పెట్టుబడులు పెడుతున్నాం అన్న విధంగా బెంజమిన్ నెతన్యాహు అయితే చెప్పారు. కానీ ఈ యూదులు ఎన్నోసార్లు ఇబ్బందికి గురైనప్పుడు, మన దేశం వచ్చినప్పుడు మన యొక్క రాజులు చాలా బాగా చూసుకున్నారు. ప్రజలు కావచ్చు, రాజులు కావచ్చు, వాళ్ళకి అన్ని సపర్యలు చేశారు. అసలు వాళ్ళు వేరే దేశం నుండి వచ్చారో, వేరే ప్రాంతం నుండి వచ్చారో అని ఇదే లేకుండా చూసుకున్నాము. అందుకే ఈరోజు మన విజయవాడ లాంటి ప్రాంతాల్లో, మరికొన్ని ప్రాంతాల్లో యూదులు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు.